పాకిస్తాన్ వార్ జరిగి మర్చిపోయే లోపే ఇంకో పెద్ద దారుణం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్ వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. అసలు ఏం జరిగింది, టైం లైన్స్ ఏంటో చూద్దాం. ఆఫ్టర్నూన్ 1:39కి ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే 23 నుంచి కాస్త లేట్గా బయలుదేరింది. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:40కి విమానం ఎయిర్పోర్ట్ పైన సుమారు 625 అడుగుల ఎత్తుకు ఎగసి ఆపై ఒక్కసారిగా గంటకు 475 అడుగుల వేగంతో దిగడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 9 మినిట్స్ లోపే ఫ్లైట్ నుంచి మేడే కాల్ వచ్చింది, అంటే ఎమర్జెన్సీ కాల్. బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధం కోల్పోయింది. అరౌండ్ 1:47కి ముందు విమానం ఎయిర్పోర్ట్ పరిధికి అతి సమీపంలో ఉన్న మేఘానీ నగర్, షాహీబాగ్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో భారీ మంటలు, నల్లటి పొగలు ఏర్పడ్డాయి. అరౌండ్ 2:25 నుంచి 2:54 మధ్య అత్యవసర సేవలు స్పందించాయి. కనీసం ఒక 7 ఫైర్ ఇంజన్ వెహికల్స్, అనేక అంబులెన్స్లు ఇంకా రెస్క్యూ టీమ్స్ సంఘటన ప్రదేశానికి చేరుకున్నాయి. రహదారులు మూసివేశారు, గాయపడిన వారికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. హిస్టరీలో బోయింగ్ 787 కుప్పకూలడం ఇదే మొదటిసారి.